కొంచెం ఓపిక పట్టు, కొన్ని క్షణాలంతే, కాస్త ఓర్చుకో. దేవకి, నేను అంటే శూరసేన మహారాజు పుత్ర వసుదేవుడు తమకి వాగ్దానం చేస్తున్నాడు. తన 8 మంది పిల్లల్ని జన్మించిన వెంటనే తమరి ముందుకు తీసుకొస్తాను. అభినందనలు స్వామి, తమరికి పుత్రరత్నం జన్మించాడు చూడండి. మహారాజుకు తెలిసిందంటే ఏమవుతుంది? మా పుత్రుని చేతులతో ఎత్తుకోవాలని ఎన్ని సంవత్సరాలుగా నిరీక్షిస్తున్నానో తెలుసా? కానీ పుత్రుడు జన్మించాక నా కంట్లో నీళ్లే మిగిలాయి. లోకంలో ఏ తండ్రైనా సంతానాన్ని మొదటిసారి ఎత్తుకోగానే ముందుగా ఆలోచించేది పెట్టాల్సిన పేరు గురించి, తన బిడ్డ భవిష్యత్తుకు బంగారు బాటలు వేయడం గురించి. కానీ నేను నిర్భాగ్యుడైన తండ్రిని. నా పుత్రుడి భవిష్యత్తును అంధకారంలో ముంచడానికి వెళ్తున్నాను. ఇప్పుడు తనకి పేరు పెట్టిన లాభమే ఉంది. తమరి వాగ్దానం ప్రాధాన్యత తమరి పుత్రుడు కంటే ఎక్కువ స్వామి. శ్రీమన్నారాయణుడి మారు పేరే సత్యం కదా దేవకి. నువ్వే చెప్పు, నన్ను ఆ శ్రీహరిని ఎలా కాదనమంటావు? నేను నా వాగ్దానం నిలబెట్టుకోక తప్పదు. ఇటు సూర్యుడు అటు ఉదయించినా సరే నేను తనని కంసుడి దగ్గరకు తీసుకువెళ్ళక తప్పదు. ఎంత రుచికరమైన భోజనమో! ఏదైనా ప్రత్యేకమైన కోరికతో నన్ను సమ్మోహితుణ్ణి చేయాలనుకోవడం లేదు కదా? నన్ను భర్తగా సంపాదించుకున్నావు కదా, ఇంకా సంపాదించడానికేముంది? ఏం మిగిలింది ప్రాప్తి? నేను ప్రాప్తిని కాను, అస్థిని స్వామి. ప్రాప్తి దీపస్తంభంలా అక్కడ నిలబడింది. తమరెప్పుడూ తమ గురించే ఆలోచిస్తారు. నా గురించి కూడా ఆలోచించండి మహారాజా. అప్పుడైనా మా పేర్లు సరిగ్గా గుర్తుంటాయి మీకు. నేనెప్పుడు నా గురించే ఆలోచిస్తాను. అందుకే దశ దిశలా నా పేరు మార్మోగుతుంది. మా సామ్రాజ్యం విస్తరిస్తూ ఉంటుంది. అదే నాకున్న అస్తిత్వం. ఆస్తి గుర్తుపెట్టుకో. నువ్వు ఉంటే అది నా వల్లే. అడవిలో సింహమే లేకపోతే ఆ శివంగులపై పిల్లులు కూడా దాడులు చేస్తాయి అస్తి. సింహం తన శత్రువులను ఎప్పుడు ఒక్క క్షణం కూడా ప్రాణాలతో ఉండనివ్వదు. కానీ మీరు వదిలిపెట్టారు దేవకిని. సింహం కాదు,
అవే అయినా తన కడుపులో బిడ్డని ప్రేమించదంటారా? తన సంతానం జన్మించిన వెంటనే నా దగ్గరకు తీసుకొస్తాడు. వాసుదేవుడు నాకు వాగ్దానం చేశాడస్తే. మరి రాలేదెందుకు మహారాజా? తొలి ప్రసవం ఎప్పుడో జరిగిందని మీకు తెలీదా? హరివంశ యాదవులు చేసిన వాగ్దానం భంగం చేసేవారు కాదు మహారాజా. తను దేవకి పుత్రుడు, అల్లారు ముద్దుగా పెంచుకున్న ప్రియ సోదరికి తొలిచూలు పుత్రుడు, అంటే నాకు తొలి మేనలుడు. లేదు, తనని వెనక్కి తీసుకెళ్ళండి బావగారు. దేవకి తొలి పుత్రుడి వల్ల నాకెలాంటి ప్రమాదము లేదు. అయినా మీ ఉద్దేశం ఏమిటి బావగారు? నేనేమైనా రాక్షసుడినా? నేను నా పుత్రుణ్ణి చేతుల్లోకి కూడా తీసుకోలేకపోయానక్క. కనీసం తన ముద్దు మోమును చూడనైనా లేదక్క. కానీ తన మధుర రోదనం ఇంకా నా చెవుల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంది. నేను నీ మాతృశోకాన్ని అర్థం చేసుకోగలను దేవకి. తనకి నేను జన్మనివ్వకపోవచ్చు, కానీ నా మనసుకి ఆ రోదనలు ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి. చెవులకే వినిపిస్తున్నాయి. తను తన తల్లుల్ని పిలుస్తున్నాడు.
మీ అన్నగారు మన పుత్రుడికి ప్రాణభిక్ష పెట్టారు తెలుసా? స్వామి, ఇక మన పుత్రుడికి నామకరణం చేయండి. ఆ పేరుతో తన కీర్తి ప్రతిష్టలు వంశగౌరవం చిరస్థాయిగా ఉండాలి. కీర్తిమాన్. కీర్తిమాన్ తన పేరు. కీర్తిమాన్. అల్లుడు, అల్లుడు అల్లుడు పట్టుకున్నా చూడు, మామని తప్పించుకోవడం అసంభవం. మామయ్య, మీ భుజబలం చాలా ఎక్కువ కదా, మీ పట్టు నొప్పెడుతోంది. ఆ చేయి వదిలేసి ఈ చేయి పట్టుకోండి. అంత నొప్పిగా ఉందా? అయితే చూడు. నారాయణ నారాయణ. మామయ్యకేం తెలీదు, మామయ్యకేం తెలీదు, మామయ్యకేం తెలీదు. నాకు తెలీదంటావా? వెళ్ళు ఆడుకో. ఇప్పుడు మావయ్య దేవర్షి గారితో మాట్లాడొస్తాడు. ఆడుకో, వెళ్ళు. ఊరకరారు మహాత్ములంటారు కదా, దేవర్షి మా వాకిట్లోకి రావడమే మహాభాగ్యం. చెప్పండి దేవర్షి, తమ రాకకు కారణం? నేను తమరికి అద్భుత కమల పుష్పాల్ని కానుకగా ఇవ్వడానికి వచ్చాను మహారాజా. దీన్ని చూడగానే నాకు మీరే గుర్తొస్తున్నారు. ఇది నాకు ఏం చెప్పిందంటే నన్ను కంస మహారాజ్ దగ్గర తీసుకెళ్ళమని చెప్పింది. ఇందులో నాకు ఏ ప్రత్యేకత కనబడడం లేదు దేవర్షి. దీనిలో 8 రేఖలున్నాయి మహారాజా. వాటిలో 8వ రేఖ చాలా విశిష్టమైనది. ఒకవేళ నమ్మకం లేకపోతే మీరే స్వయంగా లెక్కపెట్టి చూసుకోండి. మీరు నాతో పరాచికాలాడుతున్నారు దేవర్షి. ముందు లెక్కించి చూడండి మహారాజా. 1 2 3 4 5 6 7 8. మహారాజా, తమరు ఖచ్చితంగా చెప్పగలరా ఇదే 8వ రేఖని? ఆలోచించండి మహారాజా. తమరు ఎలాంటి అనుమానం లేకుండా చెప్పగలరా ఏది మొదటిదో ఇంకా ఏది చివరిదో అని? మీరు పూర్తి ధైర్యంగా చెప్పగలరా ఎవరు మొదలో ఇంకా ఎవరు చివరో? చెప్పండి మహారాజా. అవి రేఖలైనా కావచ్చు, లేదా తగిన జాగ్రత్త చెప్పినందుకు కృతజ్ఞతలు దేవర్షి. కంసుడిని మోసగించాలని చూసేవారికి అతి కఠినమైన శిక్ష పడుతుంది. భవిష్యత్తులో మోసం అనే మాట వింటేనే నా శత్రువులో భయంతో గడగడలాడాలి. మధుర మహారాజా, నేను కేవలం పూల గురించి మాత్రమే చెప్పాను. ఒకవేళ మీరు మరేదైనా అర్థం చేసుకునుంటే దానికి నేను బాధ్యుని కాదు. నారాయణ నారాయణ. మహారాజా, తమరు ఖచ్చితంగా చెప్పగలరా ఇదే 8వ రేఖని? ఆలోచించండి మహారాజా. మీరు పూర్తి ధైర్యంగా చెప్పగలరా ఎవరు మొదలో ఇంకా ఎవరు చివరో? చెప్పండి మహారాజా. అవి రేఖలైనా కావచ్చు, లేదా మామయ్యకేం తెలీదు, మామయ్యకేం తెలీదు, మామయ్యకేం తెలీదు, మామయ్యకేం తెలీదు, మామయ్యకేం తెలీదు.
కంసుడికి ఏం తెలియదనుకోవడమే మూర్ఖత్వం. కీర్తిమాన్, చెప్పండి మామయ్య. మామయ్య, నాకు నొప్పి కలుగుతోంది. స్వామి, ఇది కీర్తిమాన్ కోసం. ఎలా ఉన్నాయి? ఇదిగోండి, తీసుకోండి. కళ్ళ ముందే కన్నకుమారుణ్ణి అంతం చేస్తుంటే చూడటం ఎంత బాధ కలిగిస్తుందో స్వామి. కానీ ప్రభు, దేవర్షి నారదుడు కంసుడి మనసులో అనుమాన బీజం నాటకపోతే ఆ కంసుడు అలా చేసుండేవాడు కాదు. తనని ఎందుకు అలా ఆవేశపరిచారా దేవర్షి? మర్చిపోయారా దేవేంద్ర? సమస్త లోకాలలోనూ ఏం జరిగినా నా ఇష్టానుసారమే జరుగుతుంది. ఇదే ప్రశ్న నారదుడు కూడా అడిగారు నన్ను. నారాయణ నారాయణ. పసిపిల్లవాడి యొక్క అతి దారుణమైన హత్య, అది నా మూలంగా. ప్రభు, ఏమిటి తమరి మాయాజాలం? ఇంకా దేవకి పుత్రులు 5 అంతం కావలసి ఉంది నారదా. ఇక నుంచి కంసుడు శిశువులు పుట్టగానే వారిని హత్య చేస్తూ ఉంటాడు. ఆ బాలుడు పుట్టిన వెంటనే మరణించినట్లయితే జన్మించి లాభం ఏమిటి ప్రభు? దానినే విధిలీలా అంటారు నారదా. కీర్తిమానుడు మిగిలిన 5 పుత్రులు శాపగ్రస్తులు. వారి గత జన్మ ఫలంగా అల్పాయుష్కులనేది విధిలిఖితం. వారి మరణానంతరం ఆదిశేషుడి అంశ రూపంలో బలరాముడు, ఇక నా అంశ రూపంలో శ్రీకృష్ణుడి అవతారాలు సంభవిస్తాయి. నారాయణ నారాయణ. దేవకి పుత్రులు ఒకరి తర్వాత ఒకరు జన్మిస్తూ వచ్చారు. వారిని అంతం చేస్తూ కంసుడు తన పాపాల సంఖ్యను పెంచుకుంటూ పోయాడు. వద్దు! చంపొద్దు! నా పుత్రుడు! నా పుత్రుడు! ఆ తర్వాత కంసుడి క్రూరత్వం పరాకాష్ఠను చేరుకుంది. అక్కడి నుంచి తిరిగి రావడం అసంభవం. ఎందుకంటే ఇప్పటికే తను దేవకి 6వ పుత్రుణ్ణి అంతమొందించాడు. హే ప్రభు, ఎంతటి బాధాకరమైనది ఆ మాత పరిస్థితి. కానీ ఒక జన్మలో ఒకేసారి 2 తల్లుల పుత్రుడు కావడానికి కంసుడు ఎలా సహాయం చేశాడు ప్రభు? అతడి భయమే అతడి చేత ఆ పని సులభంగా చేయించింది దేవేంద్ర. పుట్టగానే దేవకీ మాత పుత్రులందరినీ అంతం చేసి నా మార్గం సుగమం చేశాడు. కృష్ణావతారం జీవించి ఉండడానికి గాను దేవకీ మాత గర్భంలో జన్మించిన వెంటనే యశోదమ్మ దగ్గరకు, అంటే గోకులానికి వెళ్లాల్సొస్తుంది. ఈ విధంగా కంసుడి కారణంగా ఒకే జన్మలో 2 తల్లులకు పుత్రుడిగా మారాలనే తమరి వాగ్దానం నెరవేరబోతోంది. తమరి లీలా విలాసం అద్భుతం ప్రభు. మీరంతా ఇక నిశ్చింతగా వెళ్ళిరండి. నేనీ లోకంలోకి రావడానికి సమయం దగ్గరకొచ్చింది. ధన్యోస్మి నారాయణ. ధన్యోస్మి నారాయణ.
నాకైతే ఇప్పుడే తమరు యశోదామాతతో ఆటలాడుతుంటే చూడాలని మనసెంతగానో పువ్విల్లుడుతుంది. తన మనసు ఎంత నిర్మలమైనదో. కోపం రాకుండా ఎలా ఉంటుంది? దెబ్బలు పడతాయి. ఇంకెప్పుడైనా సులక్షణ తోట పూలు తినడానికి వెళ్తే. సులక్షణ గురించి మీకు తెలియంది ఏముంది చెప్పండి? చిన్న తప్పు దొరికితే చాలు ఊరంతా డప్పు కొట్టి దండోరా వేస్తుంది. నీ విషయం తెలిస్తే అందరూ ఏమని చెప్పుకుంటారో తెలుసా నీకు? చెప్పమంటావా? యశోద తన కొడుక్కి తిండి పెట్టకుండా మార్చేస్తుందంటారు. ఇదిగో వినండి, ముందు ముందు దీనికి పెళ్లి చేయడం చాలా మంచిది. గయ్యాళిదని కట్టాలి దీనికి. గయ్యాళిదైతేనే విని దారిలో పెడుతుంది. నువ్వు మాట్లాడుతున్నది తన గురించా లేక నా గురించా? అదే మన గోకులం అంతా చెప్పుకునేది మన ఇంట్లో అంతా నీ రాజ్యమే నడుస్తుందని. హరి హరి, ఇది పరిహాసానికి సమయమా చెప్పండి? నేను మరీ అంత గయ్యాళి దానిలో పీడించుకు తింటున్నానా? యశోదా, సరదా కన్నానంతే. నువ్వు ఎంతైనా గడుసుదానివే కదా. నీతో నేను అస్సలు మాట్లాడను. నీకు నచ్చింది చేసుకో.